హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము టెన్సెస్ పైన ఎక్సర్సైజ్ చేయబోతున్నాము. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ కోసము ప్రిపేర్ చేయబడింది, ఆ రికార్డ్ చేయబడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, హర్ మదర్ డాష్ టు టెంపుల్ ఎవ్రీ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చెప్తున్నారు? టు టెంపుల్ ఎవ్రీ డే అంటున్నారు. అంటే రోజు వెళ్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? అది మనము రెగ్యులర్గా వెళ్తున్నారు అంటే రోజు చేసే పని, హ్యాబిచువల్గా కానీ లేదంటే రెగ్యులర్గా చేసే పని కానీ హ్యాబిట్స్ కానీ లేదు అంటే జనరల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్ చెప్పేటప్పుడు మనం యూజ్ చేసేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవ్రీడే తను వెళ్తుంది కాబట్టి సో సింపుల్ ప్రజెంట్ యూజ్ చేయాలి. సో గోయింగ్ అనేది కంటిన్యూస్, హ్యాస్ బీన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ రెండు మనకి రాదు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి రైట్ ఆన్సర్. బట్ ఇది కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే హర్ మదర్ ఎవరు? మీరు కాదు, నేను కాదు. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు గోస్ అని చెప్పాలి, గో అని చెప్పొద్దు. రైట్? హర్ మదర్ గోస్ టు టెంపుల్ ఎవ్రీ డే is a right answer. Right, next one. Do you hear the crash someone dash vessels? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటి అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏదో జరిగింది, ఈ జరిగిన దానికి రిజల్ట్ ఇక్కడ మనం వింటున్నాం. అంటే ఒక యాక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది, ఈ జరిగిపోయిన దానికి రిజల్ట్ మనం ఇప్పుడు వింటున్నాం. సో అలాంటి టైంలో మనం యూజ్ చేయాల్సింది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏంటో చూద్దాం మనం. డూ యూ హియర్ ద క్రాష్ సమ్వన్ డాష్ వెజల్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఎలా చెప్తాను వినండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమొస్తుంది మనకి? ఇది కాదు. హ్యాడ్ అనేది పర్ఫెక్ట్ టెన్సే కానీ పాస్ట్. సో ఇది మనకి రైట్ ఆన్సర్. కానీ అనాలిసిస్ చేద్దాం. చూడండి, సమ్వన్ హ్యాస్ డ్రాప్డ్ వెజల్స్. ఇది కింద పడిపోయినారు వాళ్ళు ఎవరో, వీళ్ళు పడిపోయినందుకు దాని రిజల్ట్ మనకి ఇక్కడ ఏమైంది? డూ యూ హియర్ ద క్రాష్. ఏదో సౌండ్ వస్తుంది, వాళ్ళు ఎవరో కింద పడిపోయారు, ఆ సౌండ్ని మీరు విన్నారా అని అంటున్నారు. అంటే ఇక్కడ జరిగిన ఈ ఇన్సిడెంట్కి రిజల్ట్ ఇది. అలాంటి టైంలో ఈ ఇన్సిడెంట్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. Am I clear? I hope I am clear. Right? We'll go on. Next. It is dash 7 decades since we got independence. మనం ఇక్కడ ఏం చేస్తాము? సిన్స్ చూడగానే పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి వెళ్ళిపోతాం. ఎందుకు? మనకు అలవాటు సిన్స్ చూడగానే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళాలని. కానీ రాంగ్. సో పర్ఫెక్ట్ టెన్స్ రాంగ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని కట్ చేసేసేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్ డాష్ 7 decades సిన్స్ వి గాట్ ఇండిపెండెన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి మెయిన్ క్లాజ్ ఇది మెయిన్ క్లాజ్, ఈ మెయిన్ క్లాజ్ ఇదేమొచ్చేసి సబార్డినేట్ క్లాజ్. ఇక్కడ మెయిన్ క్లాజ్లో మనకి ఏముంది? డ్యూరేషన్ ఉంది. డ్యూరేషన్ ఎలా? ఈ 7 decades అన్నది డ్యూరేషను. ఎప్పుడైతే మెయిన్ క్లాజ్లో డ్యూరేషన్ ఉంటుందో అలాంటి టైంలో మనం యూస్ చేయాల్సింది సింపుల్ ప్రజెంట్. క్లియరా? ఇట్ ఈస్ 7 decades సిన్స్ వి గాట్ ఇండిపెండెన్స్. ఇవన్నీ రాంగ్. అప్పుడు అంటే మనం కొన్ని చిన్న లాజిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ లాజిక్స్ని బాగా అర్థం చేసుకోగలిగితే మనం చేయడం ఈజీ అని నేను అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ వన్. గీత వుడ్ బీ హిల్ ఇఫ్ షీ డాష్ ఆల్ ది స్వీట్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? గీతకి ఫీవర్ వస్తుంది, ఆ హెల్త్ పాడైపోతుంది. ఏం చేస్తే? ఇఫ్ షీ డాష్ ఆల్ ది స్వీట్స్. ఇక్కడ ఇఫ్ అని ఒక కండిషన్ వచ్చింది కదా. ఇఫ్ కండిషన్ ఏముంది? ఇఫ్ కండిషన్లో ఏం జరుగుతుంది? ఇక్కడ తను తింటేనే, అంటే తినడం, ఇక్కడ ఈమె తింటేనే స్వీట్స్ని ఆమె హీల్ అవుతుంది అంటున్నారు. అంటే తింటేనే కదా, తిన్న తర్వాతనే కదా తనకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇది పాస్ట్ టెన్స్లో రావాలి. చూడండి, ఇఫ్ షీ ఈట్స్ అనొద్దు, అనాలి. ఇఫ్ షీ ఎయిట్ ఆల్ ది స్వీట్స్ అంటే తను ఒకవేళ తింటే షీ వుడ్ బి హిల్.
సో దానికి ఇప్పుడు మనం కరెక్ట్గా సెంటెన్స్ ఎలా చదవచ్చు అంటే గీత వుడ్ బి హీల్ ఇఫ్ షీ ఎయిట్ ఆల్ దీస్ స్వీట్స్ అన్నది మనకి రైట్ ఆన్సర్. 8 ఇంకా మిగతా అన్ని రాంగ్ వన్. నెక్స్ట్ వన్ షీ డాష్ వెన్ ఐ రీచ్డ్ హర్ హోమ్. ఇక్కడ తన ఇంటికి ఇతను వెళ్ళాడు అంటే ఇతను ఇంకొక పర్సన్ అనుకుందాం, వేరే కలర్ తీసుకుందాం. ఇతను ఒక పర్సన్, ఈ పర్సన్ ఇతనికి వెళ్ళిండంటే ఇక్కడ దీని యాక్షన్ ఏమైపోతుంది అంటే ఇతను వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు వచ్చిండు అంటే ఇతను స్టాటిక్ అంటే కాన్స్టెంట్ అయిపోయింది దీని యాక్షన్ వచ్చేసిండు. అప్పుడు తనేం చేస్తుంది, షీ ఎలా చెప్పొచ్చు అంటే ఒకసారి ఉండండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తాను. షీ డాష్ వెన్ ఐ రీచ్డ్ హర్ హోమ్. ఇప్పుడు ఇతను వెన్ ఐ అంటే ఇప్పుడు మనమే అనుకుందాం, నేను అనుకుంటా, ఐ అంటే నేను అనుకుంటా, నేను అక్కడికి వెళ్ళేసరికి తను ఏమో చేస్తుంది. సో ఇక్కడ నేను వెళ్ళాను అంటే ఇది నాకు పాస్ట్ టెన్స్లో వచ్చింది కదా, నేను ఆల్రెడీ వెళ్ళాను అంటే ఇది నాకు పాస్ట్ టెన్స్లో వచ్చింది, ఇది నేను పాస్ట్ టెన్స్లో వచ్చింది. నేను వెళ్ళేసరికి తను ఏదో వర్క్ చేస్తుంది అంటే చేస్తుంది అంటే ఏంది కంటిన్యూ అవుతుంది కదా. సో కంటిన్యూ అవుతుంది ఎప్పుడు, ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి కదా. సో మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్లో రాయాలి. వాజ్ రైటింగ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి, వెళ్ళే వరకు తను రాస్తుంది. నేను వెళ్ళాను అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు తను రాస్తున్నది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి కదా, అర్థమవుతుందా. సో నేను వెళ్ళినప్పుడు రీచ్డ్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు తను రాస్తుంది అనేది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. మిగతా అన్ని రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ద లాయన్ డాష్ ఎట్ హర్ వెన్ షీ వాస్ గ్యాదరింగ్ ద స్టిక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. తను వెన్ ఏంటి ఒక కండిషన్, షీ వాస్ గ్యాదరింగ్ ఏంటి అక్కడ వర్క్ కంటిన్యూ అవుతుంది అంటే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అప్పుడు ద లాయన్ డాష్ హర్ ఎట్ హర్ అంటే ఇది లాయన్ అనుకుందాము, ఈ లాయన్ ఈమె పైన ఇట్లా పడిపోతుంది అంటే పౌంచడం అంటే పడిపోవడం అంటే దాన్ని వేటాడింది అంట చూడండి అలా. సో ఈమె కట్టెలు అంటే స్టిక్స్ని గ్యాదర్ చేసేటప్పుడు అంటే ఇది కంటిన్యూ అవుతుంది వర్క్ పాస్ట్ టెన్స్లో. వాస్ గ్యాదరింగ్ అంటే పాస్ట్ టెన్స్లో ఇది కంటిన్యూ అవుతుంది. పాస్ట్ టెన్స్లో ఇది కంటిన్యూ అయ్యేటప్పుడు ఈ లాయన్ ఏదైతే ఉందో ఇది తన పైన ఇలా పడిపోయింది, లేదంటే తనని ఏమంటారు తను వేటాడింది అంటారు కదా, అలా పడిపోయింది. సో ఇవి చేసేటప్పుడు ఇది పడిపోయింది కదా, సో ఇది కూడా మనకి పాస్ట్ టెన్స్లో ఉండాలి. సో ఇక్కడ మనం పౌంచడం రాయొచ్చు. సో మీరు ఈ రెండిట్లని కోరిలేట్ చేసుకోవచ్చు. నేను చిన్నగా చేస్తాను ఒకసారి చూడండి. ఈ రెండిట్లని కూడా కోరిలేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము కంటిన్యూగా పెట్టినప్పుడు అంటే ఒక యాక్షన్ కంటిన్యూగా ఉన్నప్పుడు ఇంకొకటి స్టాటిక్గా ఉంది అంటే కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కంటిన్యూ అవుతుంది స్టిక్స్ గ్యాదర్ చేయడము, ఇది పడిపోవడం అనేది స్టాటిక్, ఒకటిసారి పడిపోయింది కదా పడిపోయింది, ఇది స్టాటిక్. సో ఈ రెండిట్లని మీరు ఒకసారి కోరిలేట్ చేసుకోండి. ఫైన్, ఎన్లార్జ్ చేశాను, సారీ. నెక్స్ట్ వెన్ హీ ఓపెన్ ద డోర్ ద బర్డ్. ఇక్కడ చూడండి, ఇది ఇల్లు అనుకుందాం, సరే ఈ కలర్ తీసుకుందాం. ఈయన డోర్ ఓపెన్ చేయగానే, డోర్ ఓపెన్ చేసింది ఏంటి పాస్ట్ టెన్స్లో అయిపోయింది, ఓపెన్ చేసింది అయిపోయింది. ఇక్కడ బర్డ్ ఫ్లూ అయిపోయింది అంటే సైమల్టేనియస్లీ ఇతను డోర్ ఓపెన్ చేస్తానంటే బర్డ్ వెళ్ళిపోయింది. సో ఇది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి, ఫ్లూ అని చెప్పాలి, ఫ్లైస్ కాదు. మీరు నిన్న ఓపెన్ చేస్తే ఇవాళ వెళ్ళిపోలేదు కదా, నిన్న ఓపెన్ చేస్తే నిన్ననే వెళ్ళిపోయింది. సో ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్, ఫ్లూ అవే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈ డాష్ స్మోకింగ్ లాస్ట్ ఇయర్. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థమవుతుంది, అతను లాస్ట్ ఇయర్ స్మోకింగ్ని ఆపేసిండు అనేసి. ఇక్కడ లాస్ట్ ఇయర్ అంటే ఏంటి, మనకి పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చిండ్రు. పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనకి పీరియడ్ ఆఫ్ టైం ఇస్తారో అలాంటి టైంలో మనం యూస్ చేయాల్సింది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ ఎలా చెప్తున్నాను, హీ డాష్ స్మోకింగ్ లాస్ట్ ఇయర్, అతను వదిలేసిండు అంటున్నాడు. చూడండి ఈ ఆన్సర్స్ని మనం ఒకసారి ఎలివేట్ చేసాము. హ్యాజ్ లెఫ్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్లనా కాదు, పాస్ట్ పర్ఫెక్ట్లనా కాదు, వాజ్ లివింగ్గా కాదు. ఎందుకు కాదో కూడా నేను చెప్తాను ఏనండి, ఒక్కటన్నా మీకు అర్థం అవ్వాలి అంటే ఐ మీన్ టు సే ఒక్కదానికి నేను క్లారిటీ ఇస్తాను. యాజ్ లెఫ్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్కడో స్టార్ట్ అయింది వర్క్, ఇక్కడ ఎక్కడో కంటిన్యూ అయింది అంటే ఎలా చెప్పొచ్చు, పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయ్యి కొద్ది డ్యూరేషన్ నడిచి దాని తర్వాత వదిలేసినప్పుడు మనము దాన్ని పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తాము.
పర్ఫెక్ట్ కదా, స్పెల్లింగ్ ఏంటి, PRFECT కదా, పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తాం. అంటే కొద్దిగా డ్యూరేషన్ జరిగినప్పుడు, ప్రజెంట్లో జరుగుతానేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం, పాస్ట్లో జరుగుతానేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఎప్పుడే కానీ హ్యాడ్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ టెన్స్లోనే వస్తాయి. ఇక్కడెక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడెక్కడో ఎండ్ అయిందా మనకి, స్మోకింగ్ ఆపేయడం కాదు కదా, ఆపేషన్ అంటే ఒకటేసారి ఆపేషన్రు. సో అలాంటి టైంలో ఈ రెండిట్లని క్యాన్సిల్ చేసేయండి. లీవింగ్ చూద్దాం. ఇది ఇక్కడెక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడెక్కడో కంటిన్యూ అయిందా, ఓపెనింగ్ టైము క్లోజింగ్ టైం ఇచ్చి మనకి ఇక్కడెక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడెక్కడో ఎండ్ కాలేదు కదా. వాజ్ లివింగ్ అంటే ఏంటి, ఎక్కడెక్కడో స్టార్ట్ అయింది ఇక్కడెక్కడో క్లోజ్ అయింది. ఓపెనింగ్ టైం తెలుసు మనకి, క్లోజింగ్ టైం తెలుసు. అలాంటి టైంలో మనము కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. కానీ అలా జరిగిందా, జరగలేదు కదా. సో డైరెక్ట్గా మనము గేవ్ అప్ అని చెప్పాలి. రైట్, నెక్స్ట్ వన్. షీ విల్ సెక్యూర్ ఫస్ట్ పొజిషన్ ఇఫ్ షీ డాష్ ఇక్కడ రాలేదు. సో తను ఫస్ట్ పొజిషన్ సెక్యూర్ చేస్తుంది, ఏమో చేస్తే ఫస్ట్ పొజిషన్ సెక్యూర్ చేస్తుంది అంటున్నా, అంటే వర్క్ అవుట్ అనేసి. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ దానికన్నా ముందు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటి మనకి ఇఫ్ కండిషన్ ఉంది కదా, సరే వేరే కలర్ తీసుకుందాం. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. ఏంటి కండిషను, తను హార్డ్ వర్క్ చేస్తే తనకి ఫస్ట్ సెక్యూర్ పొజిషన్ వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ ఉందో, ఇఫ్ కండిషన్ ఉన్నప్పుడు ఈ ఇఫ్ కండిషన్లో సింపుల్ ప్రజెంట్ ఉంది అనుకుందాం, సింపుల్ ప్రజెంట్ ఉంది అనుకుందాం. సింపుల్ ప్రజెంట్ ఉంటే ఇక్కడ కూడా మనకి సింపుల్ ప్రజెంటే రావాలి, సింపుల్ ప్రజెంట్ రావాలి. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఉంటే అక్కడ సింపుల్ ప్రజెంట్ రావాలి. సారీ చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఉంటే ఇక్కడ మనకి సింపుల్ ఫ్యూచర్ రావాలి, సింపుల్ ఫ్యూచర్ రావాలి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు వర్క్ హార్డ్ చేస్తే నాకు ఫ్యూచర్లో ఫస్ట్ పొజిషన్ వస్తుంది, అంటే ఫ్యూచర్లో వస్తుంది కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రజెంట్. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఇక్కడ ఉంది మనకి, చూడండి సింపుల్ ప్రజెంట్, వర్క్స్ అనేది సింపుల్ ప్రజెంట్, వర్క్డ్ అంటే పాస్ట్ టెన్స్, షెల్ అంటే ఫ్యూచర్, విల్ వర్క్ అనేది కూడా ఫ్యూచర్. సో మనకి వర్క్స్ అనేది రైట్ వన్. సో మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, షీ విల్ సెక్యూర్ ఫస్ట్ పొజిషన్, ఇదేంటి సింపుల్ ఫ్యూచర్. షీ విల్ సెక్యూర్ ఫస్ట్ పొజిషన్ ఇఫ్ షీ వర్క్స్, ఇప్పుడు తను వర్క్ చేస్తే తనకి ఫ్యూచర్లో ఫస్ట్ పొజిషన్ వస్తుంది. క్లియర్ కదా. నెక్స్ట్ వన్. ఇఫ్ ద బేబీ ఈజ్ హంగ్రీ షీ డాష్, తను ఆకలితో ఉంటే, చిన్న పాప ఆకలితో ఉంటే ఏం చేస్తుంది, ఏడుస్తుంది. సో ఆకలితో ఉంటే ఏడుస్తుంది అన్నప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ ఏముంది మనకి, ఇఫ్ కండిషన్ ఉంది. ఇది కనుక సింపుల్ ప్రజెంట్లో ఉంటే, ఇఫ్ కండిషన్ సింపుల్ ప్రజెంట్లో ఉంటే ఇక్కడ మనకు ఇది కూడా సింపుల్ ప్రజెంట్లోనే రావాలి, సింపుల్ ప్రజెంట్లో రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ పాప ఇఫ్ కండిషన్లో ఏంటి, ఇఫ్ ద బేబీ ఈజ్ హంగ్రీ షీ అంటే తను ఏడుస్తుంది అని చెప్తున్నాను, ఇది సింపుల్ ప్రజెంట్లో రావాలి. చూడండి ఇక్కడ ఇది సింపుల్లోనే ఉంది, అంటే సింపుల్ ప్రజెంట్లో ఉందని ఎలా చెప్తున్నాం మనం, ఈజ్ అనేది మనకి ప్రజెంట్. సో ఇక్కడ మనకి ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనము ప్రజెంట్లోనే రాయాలి. విల్లు ఫ్యూచరు, ఈజ్ వీపింగ్ అనేది, వీప్ అంటే ఏడవడం, పాప ఏడ్చిందంట చూడండి, అది వీపింగ్ అంటే ఏంటి, కంటిన్యూస్ టెన్స్ యూస్ చేయం. ఇక్కడ ప్రజెంట్లో ఉంది, ఇప్పుడు ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో ఉంది అంటే ఇక్కడ కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వీప్స్ అన్నది రైట్ వన్, వుడ్ బి వీపింగ్ అన్నది కూడా కాదు. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, ఇఫ్ ద బేబీ ఈజ్ హంగ్రీ అంటే తనకి ఆకలి వేసింది అంటే ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనము సింపుల్ ప్రజెంటే రాస్తాము. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది, సో ఇక్కడ మనము వీప్స్ అని రాస్తాము. ఇంకా మిగతావి ఉన్నాయి క్వశ్చన్స్, బట్ ఇవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఒకవేళ మీరు ఈ కంటెంట్ పైన ఇంకా మీరు వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, మేడం ఈ టాపిక్ పైన కూడా మీరు అంటే ఇంకా ఫర్దర్గా ఇది కంటిన్యూ చేయండి అని. అప్పుడు మీరు ఒకవేళ రిక్వెస్ట్లు వస్తే దానిపైన మనము నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం దీనిపైన.
ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ చేయడం మట్టుకి మర్చిపోకండి. కమెంట్ చేయడం వల్లనే మన ఛానల్లో కొద్దిగా గ్రో అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి గ్రో అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే యూట్యూబ్ రికమెండ్ చేసి ఇది ఎవరైతే నీడీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ దాకా చేరుస్తుంది, వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇంగ్లీష్ టు తెలుగు చెప్తున్నాం కాబట్టి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చిన్న చిన్న లిటిగేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న ఏమంటారు, చిన్న చిన్న స్ట్రక్చర్ అనొచ్చు, లేదంటే చిన్నగా మనం చిన్న క్లూ, ఆ ఒక్క క్లూ తెలిస్తే దాన్ని ఆన్సర్ మనం రాయగలుగుతాం. సో అలాంటి మన లాంగ్వేజ్లో చెప్తేనే మనకి కొన్ని అర్థమవుతాయి. ఇంగ్లీష్లో ఎంత చెప్పినా కూడా అర్థమైనట్టుగానే ఉంటుంది, బట్ ఎక్కడో కనెక్టివిటీ మిస్ అవుతుంది. సో అందుకనేసి మనం ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్తే ఆ కనెక్టివిటీకి ఆ డాట్స్ మనం కనెక్ట్ చేసిన వాళ్ళం అవుతామా అనేసి మనం ఈ ఛానల్లో రన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కూడా ఈ కంటెంట్ నిజంగా యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఓకే, ఇంకేదైనా టాపిక్ పైన కూడా మీరు డిస్కషన్ జరగాలి అనుకుంటే మన ఛానల్ ద్వారా మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, చూద్దాము ఎక్కువ రిక్వెస్ట్ దేనికి వస్తాయో ఆ టాపిక్ పైన మనము నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.